తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కంచి కామకోటి పీఠం విదుషి, ధర్మ ప్రచారకులు, కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీదేవి అయ్య గారి. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. జై శ్రీ కామాక్షి. జై శ్రీ కామాక్షి. ఎలా ఉన్నారు? అమ్మవారి దేవల్ల బాగున్నాను. అమ్మ, శంకరుల వారు చతురామ్నాయ పీఠాలు అసలు ఎందుకు స్థాపించారు? అంటే ఒక కారణం అంటూ ఉందా ఇవి స్థాపించడం వెనకాల? అదే విధంగా ఎక్కడెక్కడ స్థాపించారు? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. శంకరాచార్యుల వారు అందరూ ధర్మ మార్గంలో నడవాలి అని దానికోసమే వచ్చారు, ధర్మస్థాపన చేశారు. అలాగే ఆ గురు పరంపర కొనసాగాలి అనే ఉద్దేశంతో 4 వైపులా 4 పీఠాలు స్థాపించారు. మొట్టమొదటిగా వారికి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ద్వారక మఠాన్ని స్థాపించారు. దానికి హస్తామలకాచార్యులు వారిని పీఠాధిపతిగా పెట్టారు. అంటే ఫస్ట్ సక్సెసర్, వారి ఫస్ట్ సక్సెసర్ అనేసి ఆ పీఠానికి పెట్టారు. అది సాధారణ నామ సంవత్సరం, మనకి మాఘ శుక్ల సప్తమి రోజు. రెండవది ఆదిశంకరాచార్యుల వారికి 23 సంవత్సరాలు ఉన్నప్పుడు బద్రీలో జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. అది రాక్షస నామ సంవత్సరం, పుష్య శుద్ధ పౌర్ణమి రోజు తోటకాచార్యుల వారినే పీఠాధిపతిగా పెట్టారు. మూడవది 24 సంవత్సరాలు శంకరాచార్యుల వారికి పురిలో మఠాన్ని స్థాపించారు. దానికి పద్మపాదాచార్యుల వారిని పీఠాధిపతిగా పెట్టారు. అది నలనామ సంవత్సరం, వైశాఖ శుక్ల నవమి రోజు అక్కడ స్థాపించారు. 4వది శృంగేరి, అది వచ్చి పింగళ నామ సంవత్సరం, పుష్య పౌర్ణమి రోజు సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతిగా పెట్టి, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి 25 సంవత్సరాలు మాత్రమే. ఈ 4 పీఠాల్ని 4 దిక్కులుగా పెట్టి ధర్మస్థాపన, ధర్మ మార్గంలో అందరూ నడవాలి అని తన నలుగురు ముఖ్య శిష్యుల్ని పీఠాధిపతులుగా పెట్టి, తర్వాత ఆయన కాంచీ క్షేత్రానికి వచ్చారు. కంచిలో కామాక్షి అమ్మవారి గుడిలో ఆవిడ రౌద్ర రూపంలో ఉంది, అంటే ఉగ్ర రూపంలో ఉండగా ఆవిడ ముందర శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి నవావరణ పూజ చేశారు. సుమనసారాధితాబ్జముఖి సుందరమణ ప్రియకర సఖి కమల జానంద బోధ సుఖీ కాంతాతార పంజర సుఖీ కమల ఆంబా. ఇవి నవావరణ కృతులు యాక్చువల్లీ. అందుకే ఒకసారి అలా అమ్మవారిని తలుచుకుందామని చక్కగా నవావరణ పూజ చేసి అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని తగ్గించి శాంతపరిచి చక్కగా మనందరి కోసం శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు కదా. అదైన తర్వాత ఆయన కంచి కామకోటి పీఠాన్ని సిద్ధాత్రి నామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజు అనుకుంటాను మనందరి కోసం కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు. ఆయనే పీఠాధిపతిగా ఉండి సర్వజ్ఞ ముని, చిన్న పిల్లవాడు 8 సంవత్సరాలు, సర్వజ్ఞత్మేంద్ర సరస్వతి స్వామి వారు చిన్న పిల్లాడు కదా అని సురేశ్వరాచార్యులు వారిని ఆయన్ని గైడ్ చేయమని చూసుకుంటూ, స్వామివారు పెద్దగా అయ్యేంత వరకు సురేశ్వరాచార్యులు వారిని చూసుకోమని చెప్పి, తర్వాత ఇంకా అందరూ ఇప్పుడు 71st ఆచార్య కంచి కామకోటి పీఠం వారు వెంటనే చేసింది మాత్రం 8 వయసు సర్వజ్ఞత్మేంద్ర సరస్వతి స్వామివారు. తర్వాత ఇంకా 3వ పీఠాధిపతి ఫస్ట్ ఆదిశంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠానికి. మనకి ఎక్కువ తెలిసింది ఎవరంటే ఇప్పుడు 68th పీఠాధిపతి నుంచి పరమాచార్యుల వారు, 69th జయేంద్ర సరస్వతి స్వామి వారు, 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అమ్మ, ఆదిశంకరుల వారు 32 ఏళ్ల వయసులోనే యుగ పురుషులు ఎలా అయ్యారు? ఆదిశంకరాచార్యుల వారు ఇంకా లాస్ట్ లో వారు కాశ్మీరం వెళ్ళి అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి అక్కడి నుంచి బద్రీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ బద్రీనాథుడు నమస్కరించుకుని కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ అలా నడుచుకుంటూ వెళ్ళి జ్యోతి రూపంలో అలా వెళ్ళిపోయారు. అప్పుడు వారి వయస్సు 32 సంవత్సరాలు. అంటే ఇది పెద్దవాళ్ళు చెప్పింది పుస్తకాల్లో ఉన్నది. ఎక్కడ ఎలా ఏమైందో ఎవరికీ తెలియదు శంకరాచార్యుల వారిది. తర్వాత కంచి క్షేత్రానికి వచ్చారు, కంచిలో సిద్ధి పొందారు,
కంచి కామాక్షి అమ్మవారి గుడి వెనకాల ఆది శంకరాచార్య వారి సిద్ధి స్థలం అని కూడా ఉంది. చూపించారు మీకు మనకు అక్కడ ఒక శ్లోకం కూడా ఉంది. శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యానాం అధిష్టాని సింహాసనాభిషిక్తానాం. ఇది కాంచీ దివ్య క్షేత్రంలో ఇక్కడికి వచ్చి శంకరాచార్యుల వారు సిద్ధి పొందారు. అంటే ఒక జ్యోతి స్వరూపంలో వెళ్ళిపోయారు. అంటే కేదార్నాథ్లో కనిపించి అలా వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారట, కంచికి వచ్చారు అని పెద్దవాళ్ళు చెప్పడం. ఆది శంకరాచార్యుల వారు మన కోసం చాలా విషయాలు చెప్పారు. మనకి ఉపనిషత్తులు ఇచ్చారు, బ్రహ్మసూత్రం ఇచ్చారు, గీత దాని గురించి మొత్తం భాష్యం ఇచ్చారు మనకి. ముమ్మారు వారు మన మొత్తం భారతదేశాన్నంతా నడుచుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టేగా అన్ని క్షేత్రాలకు వెళ్ళారు. ధర్మ స్థాపన కోసం వారు వచ్చారు, ధర్మాన్ని పరిరక్షించారు. ధర్మ మార్గంలో నడవాలని అందరూ ఉండాలి, యూనిటీతో ఉండాలి. ఎవ్వరూ యుద్ధం త్యజత స్పర్ధం త్యజత అన్నట్టు ఎవ్వరూ మనస్పర్ధ లేకుండా, యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని వారు కోరుకున్నారు. అదే మాట మీద వాళ్ళు ఉన్నారు. వచ్చినప్పుడు ఎలా ఉన్నారో వెళ్ళేటప్పుడు కూడాను ఒకే మాట మీద ఉండి అది ఫాలో అయ్యారు. అందుకే యుగ పురుషులు అయ్యారు శంకరాచార్యుల వారు. వారు చెప్పిన ధర్మ మార్గంలోనే అందరం నడవాలి. ఒకటి గమనిస్తే, ఇది పెద్దవాళ్ళు చెప్పింది. 69వ పీఠాధిపతి కంచి కామకోటి పీఠం సాక్షాత్తు జయేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పింది. ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, ఈ పీఠానికి ఎవరైతే, ఎందుకంటే కంచి కామకోటి పీఠం మూలాంనాయ పీఠం ప్రమాణం. ఈ పీఠంలో ఎవరైతే పీఠాధిపతుల కింద వస్తారో నేనే వస్తాను అని ఆది శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. అది సాక్షాత్తు శంకరాచార్యుల వారే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు 70వ పీఠాధిపతి ఇలా అనుకుంటున్నాం మనం, కానీ వారే శంకరాచార్యుల వారుగా. వారికి ఇప్పుడు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారని, మహాస్వామి వారని, జయేంద్ర సరస్వతి స్వామి వారు, సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరు తీసుకున్నా వారు శంకరాచార్యుల వారే. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకో, మీకు శంకరాచార్యుల వారి దర్శనం ఏంటంటే అయింది. 70వ పీఠాధిపతి కింద వారు కూర్చున్నారు, 71 పీఠాధిపతి ఉన్నారు, శంకరాచార్యుల వారు మాకు దర్శనం ఇస్తున్నారు. అంటే ప్రతి చోట ధర్మ మార్గంలో అందరూ నడవాలని ఆయన 4 పీఠాలు స్థాపించారంటే మనం దేశ నలుమూలలా ధర్మ మార్గంలో అందరూ నడవాలని తన శిష్యుల్ని పంపించి పీఠాధిపతులను చేసి, అందరూ శంకరాచార్యుల వారే చెప్పాలంటే, అందరూ శంకరాల అవతారమే. వారందరూ చెప్పిన మార్గంలోనే మనం నడవాలి. మనం ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే చెప్పాలి. అంటే ధర్మ మార్గంలోనే నడవండి. సనాతన ధర్మం ఇస్ ఎటర్నల్. అదేదో కొంచెం కాంప్లికేటెడ్ కాకుండా మనం రోజువారీ పద్ధతులు ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నామని పిల్లలు గ్రహించాలి, పెద్దలు వాళ్ళకి చెప్పాలి. సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ తల్లిదండ్రులు గౌరవించండి, సత్యమే పలకండి, తర్వాత చిన్న చిన్న పనులు అబద్ధం చెప్పకండి అనే చెప్తున్నాను కదా. క్షమాగుణంతో ఉండండి, థ్యాంక్ఫుల్నెస్. ఎవరైనా తప్పు చేస్తే ఫర్గివ్ చేయండి, వదిలేయండి, మన్నించండి. ఇవి చిన్నవి ఫాలో అవ్వండి. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలి. ఇంతకన్నా ఏం చెప్పట్లేదే. ఇది మార్గం, ఇది వాళ్ళు ఫాలో అవుతే ధర్మ మార్గంలో నడుస్తున్నట్టేగా. అదే శంకరాచార్యుల వారు కూడా కోరుకుంటున్నారు. మనం పిల్లల్ని ఆ మార్గంలో వెళ్ళేటట్టు ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా ఫాలో అవుతారు. మంగళం శివ గురుపుత్రాయ, మంగళం ఆర్యాంబాసుతాయ, మంగళం దక్షిణామూర్తిరూపాయ, మంగళం సకల కళ్యాణ గుణాయ, వేద వేదాంత శాస్త్ర పారంగతాయ, వేద బ్రహ్మ సూత్రాది భాష్యకారణాయ, సదాచార సాంప్రదాయ పావనాయ, సద్భక్తి బుద్ధి బోధ స్వరూపాయ, బద్రీ ద్వారకా జగన్నాథ శృంగగిరి క్షేత్ర సంచారాయ, ఆచార్య పీఠ స్థాపకాయ, వేదాగమాది ప్రచార కారణాయ, మాతృవాక్య పరిపాలనాయ,
శంకరాయ ఏకాంబరీషక్షేత్రనివాసాయ యోగలింగశ్రీచక్రస్థాపకాయ శ్రీకామకోటిపీఠాధిష్ఠితాయ అఖిల భువన కామాక్షి కరుణాపాత్రాయ అద్వైతమతస్థాపకాయ హితకరాయ సకల సత్సంగమార్గరక్షణాయ మోక్షలింగస్థాపకాయ మునీంద్రాయ సకల మంగళ కార్యకారణాయ సచ్చిదానందరూపాయ సదాశివాయ మంగళం. చాలా చక్కగా, అంటే ప్రతి ఒక్కటి కూడా ఊహించుకుంటే ఇలా జరిగిందా ఇలా జరిగిందా అని ప్రతిదీ ఆద్యంతం అద్భుతంగానే అనిపిస్తుంది వారి జీవన ప్రయాణం అంతా కూడాను. అంటే మన కోసం, అంటే సాక్షాత్తుగా పరమశివుల వారే ఈ రూపంలో వచ్చి మనకి ఇంత, అంటే తండ్రి ఎలా పిల్లలకి చెప్తారో అలా చెప్పినట్టుగా కదమ్మా, ఇంకా అలాగే వారు అన్ని మనకి బోధించారు. అంటే ప్రధానంగా ఈ స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా మామూలుగా అమ్మని తలుచుకోవటం వేరు, అమ్మవారి పేరు పెట్టో అయ్యవారి పేరు పెట్టో పిలవటం, కానీ ఒక స్తోత్ర రూపంలో అలా పఠనం చేస్తూ వారి అనుగ్రహం పొందడం అనేది, అది నేర్చుకున్నాము అంటే శంకరుల వారి ద్వారానే. ఎందుకంటే ప్రతి దాంట్లో శంకర విరచిత అనే చూస్తాం కదమ్మా, ఆది శంకరాచార్యుల విరచిత అని చెప్పి. చాలా వరకు మీరు ఎన్ని కీర్తనలు పాడి ఉంటారు ఇప్పటి వరకు కూడా? 70 పైన స్తోత్రాలు ఇచ్చారమ్మా మన రోజు వారి పూజలకి. చెప్పింది సుమారుగా 70 పైన ఉంటాయి. మీకు బాగా ఇష్టమైనది ఏదమ్మా? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. భజగోవిందం. చెప్పారా? భజగోవిందం. జీవిత సత్యాలు అవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి. అంతేగా. అంటే అమ్మో అని పక్కకి నెట్టేయకుండా ఇది తెలుసుకోవాల్సింది, అది తెలుసుకుని మసులుకోవాల్సింది అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా చాలా సందేహాలు ఉంటాయి, ఇంకా ఎన్నో ప్రశ్నలు వీటికి సంబంధించి. మరి తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. మళ్ళీ మీ సమయం మాకు ఇస్తే గనక ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా అందరికీ ఉపయోగపడేవి, తెలుసుకోవాల్సినవి. ముఖ్యంగా శంకరాచార్యుల వారి గురించి చాలా చక్కగా వివరించారు. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.